నోటి నుంచే, అతని నోటి నుంచే స్వయంగా నేను ఒక మతోన్మాదిని, మతోన్మాదులతో చేతులు కలిపి వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు తీసుకుంటా ఉంటాను. 4 రాళ్ళు ఎనకాల వేసుకోవడానికి మతోన్మాదులతో నేను చేతులు కలిపానని అతనే స్వయంగా మాట్లాడిన వీడియో మీకు చూపిస్తున్నాను. బ్రదర్ చూపించొచ్చా నేను? చూపించండి బ్రదర్. కొని వేరే దేవుని ఆరాధించుకోండి. ఓకేనా? ఉంటా. నా పేరు మణికంఠ స్వామినే. థాంక్యూ బ్రదర్. థాంక్యూ. మీలాగా ఫండింగ్ రేజ్ చేసి యూట్యూబ్ ఛానల్‌లో పెట్టుకొని అంత కర్మ వరకు పట్టలేదు. పాయింట్ నంబర్ 1. అవును బ్రదర్. అవును. యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటేనే ఫండింగ్ వస్తది. దాని వల్లనే పొట్ట గడుపుకునే స్టేజ్‌లో వాళ్ళు లేరు. దేవుడి దయ వల్ల అంటే వారిని దేవుడు అంటే మంచి స్థాయిలో పెట్టాడు. నన్ను పెట్టలేదు, ఏం చేద్దాం మరి? మరి నాకు కుళ్ళు కదా. మీ గురించి అంటలేను నేను. నేను అదే అంటున్నా. మీ నేను గురించి మీరు అంటున్నా, నాకు అన్వయించుకోకండి. దేవుడు నన్ను మీరు నన్ను అన్న దేవుడు మాటకు అంత నేను మంచి కౌంటర్ ఇస్తున్నా. లే మీరు లే అన్న లే, మాటకు నేను కౌంటర్ ఇస్తున్నా. నేను మరి నన్ను దేవుడు అంత స్థాయిలో మిమ్మల్ని పెట్టలేదు కాబట్టి అంటలేదు. నేను 4 రాళ్ళు సంపాదించుకోవాలి కదా. కాబట్టి మతోన్మాదులతో చేయగలిపాను. ఆ ఫోటోలు చూపించమని చెప్పి అడుగుతున్నా అంతే. దే ఆర్ మై బ్రదర్స్ ఓకే. బ్రదర్. ఐ నాట్ హేటింగ్ దెమ్, ఐ యామ్ లవింగ్ దెమ్ యాక్చువల్లీ. నేను 4 రాళ్ళు సంపాదించుకోవాలి కదా. కాబట్టి మతోన్మాదులతో చేయగలిపాను. ఆ ఫోటోలు చూపించమని చెప్పి అడుగుతున్నా అంతే. దే ఆర్ మై బ్రదర్స్ ఓకే. బ్రదర్. ఐ నాట్ హేటింగ్ దెమ్, ఐ యామ్ లవింగ్ దెమ్ యాక్చువల్లీ. దే ఆర్ మై అదే బ్రదర్స్. బ్రదర్. అదే నేనేమంటున్నానంటే అదే మీ బ్రదర్స్ ని మీరు దూషిస్తే మీరు నరహంతకులు అవుతారని బైబుల్ చెప్తుంది. అది ఒక డెఫినెట్లీ నేనేం చెప్తా బ్రదర్స్ బ్రదర్. ఐ నాట్ హేటింగ్ దెమ్. చూసారు కదా ఎనుష్ పాల్ బ్రదర్, ఇది ఈడు భాగవతం. ఈడు పేరుకు మాత్రమే క్రైస్తవ్యం అని చెప్పుకుంటాడులే కానీ ఇక్కడ తెలిసిపోతుంది ఈడు మతోన్మాదులతో దేనికోసం చేతులు కలిపాడంటే 4 రాళ్ళు వెనకాల వేసుకోవడానికంట. ఈడు కష్టపడి డబ్బులు సంపాదించడం చేతగాక మతోన్మాదులు సంకల్ నాగమనం నవ్వుతాడు బ్రదర్. మతోన్మాదులు సంకల్ నాగమనం నవ్వుతాడు ఈడు. ఈడు క్రైస్తవ్యాన్ని అవమానపరచడానికి, పాస్టర్లను తిట్టడానికి కూడా మతోన్మాదుడికి ఒక స్క్రిప్ట్ ఇస్తారు. ఆ స్క్రిప్ట్ ప్రకారంగా ఈడు మాట్లాడుతూ ఉంటాడు. ఈడు మతోన్మాదుల దగ్గర డబ్బులు తీసుకొని క్రైస్తవ్యాన్ని అవమానపరచడానికి ఉన్నారు.